కృష్ణప్రియ స్టోరీలో ఫస్ట్ భాగం మనము భాస్కర్ రావు గారి గురించి, రాము గురించి, కృష్ణకి జాబ్ గురించి, రెండో భాగంలో కృష్ణ స్కూల్కి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకోవడము, స్కూల్లో సీను అనే వాళ్ళ అక్క సూసైడ్ చేసుకొని చనిపోవడము, వంశీ రిషి కొట్టుకోవడము, అక్కడి వరకు వచ్చామండి. మిగతాది ఇప్పుడు మనము థర్డ్ భాగంలో చెప్పుకుందాము. ఇద్దరు రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నారు. ఉప్పు నిప్పు వలె ఉంటారు, వాళ్ళిద్దరికి అసలు పడనే పడదు అని చెప్పింది దివ్య. కృష్ణ మనసులో అనుకుంది, అయ్యా అమ్మలు సంపాదిస్తే మంచిగా తిని జల్సా చేస్తున్నారన్నమాట వీళ్ళిద్దరు బహుశా దొందే అయి ఉంటారు అనుకుంది కృష్ణ. అంతలో బట్టనెత్తి అతను వచ్చి, దివ్యమ్మ పెద్దమ్మగారు పిలుస్తున్నారు అన్నాడు అతను. ఓ వస్తాను, నువ్వెళ్ళు భూపతి అన్నది దివ్య. ఎవరే అంటూ కళ్ళెగరేసింది కృష్ణ. ఓ అతను సావిత్రమ్మ పాలేరు. పాపం అతనికి వెనక ముందు ఎవరూ లేరు. వాళ్ళు అన్నం పెడితే అక్కడే తిని పని చేసుకుంటూ ఉంటాడు. సావిత్రమ్మకి రోజు ఒక్కొక్కసారి నన్ను చూడకపోతే, నేను సావిత్రమ్మని చూడకపోతే మా ఇద్దరికీ పొద్దుపోదు అన్నది నవ్వుతూ. ఓహో అన్నది కృష్ణ. కృష్ణ చేయి పట్టుకొని, కృష్ణ నువ్వు కూడా రావే, పరిచయం చేస్తాను, తను చాలా బాగా మాట్లాడుతుంది అన్నది దివ్య. ఆహా నేను ఇప్పుడు రానే, నాకు మూడు బాగాలేదు అన్నది కృష్ణ. నువ్వు అక్కడికి వస్తే తనని వదలవే అన్నది దివ్య. అమ్మో అట్లయితే నేను రానే, నేను అక్కడికి వచ్చామని పట్టుకొని కూర్చున్నాను అనుకో, నా స్కూలు నా పిల్లలు ఏమవుతారు అన్నది భయాన్ని నటిస్తూ. పెద్ద కళ్ళు చేసుకొని చూస్తూ దివ్య, ఏంటే పిల్లలా అన్నది ఆశ్చర్యంగా. అదేనే నా స్కూల్ పిల్లలు అన్నది కృష్ణ. ఓ అదా అంటూ ఒక మొటకాయ కొట్టింది దివ్య కృష్ణ నెత్తి మీద. మరి ఎప్పుడొస్తావు తన దగ్గరికి అన్నది దివ్య. ఎప్పుడో వస్తానులే, ఇప్పుడైతే నా మూడు సరిగ్గా లేదు, నెత్తంతా బరువుగా ఉంది, కొంచెం వేడివేడి ఛాయి నా మొహాన కొడితే తాగుతాను అన్నది కృష్ణ. హో మర్చిపోయానే తల్లి, ఉండు, నీకు 5 నిమిషాలలో వేడివేడి ఛాయ్ చేసుకొని తీసుకొస్తాను అంటూ 5 నిమిషాలలో వేడివేడి ఛాయ్ చేసుకొని తీసుకొచ్చింది దివ్య. సరే నేను ఒక 10 నిమిషాలలో వచ్చేస్తాను తన దగ్గరికి వెళ్ళి అంటూ వెళ్ళింది దివ్య. సరే అంటూ ఇచ్చిన టీ తాక్కుంటూ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది కృష్ణ. ఇంటెనక రాములమ్మ వసంత ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఛాయ్ తాగి కప్పు పక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కృష్ణ. వసంత రాములమ్మని అడుగుతుంది, అక్క దివ్యకి మంచి సంబంధం చూడమంటావా అన్నది వసంత. రాములమ్మ పెద్దగా అంటూ నిట్టూర్చింది. ఏమైందక్క అన్నది వసంత. మీ బావగారు ఉన్నప్పుడే పెళ్లి చేద్దామనుకున్నాము, అంతలో ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోయిండు. దివ్యనే చూసుకుంటుంది, 15 ఎకరాలు తనే చేయిస్తుంది. చాలా సంబంధాలు వచ్చాయి, మా దూరపు చుట్టాలు కూడా చాలామందిని తీసుకొచ్చారు. దివ్యను చూసి చాలామంది నచ్చారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము, కట్నం లేకున్నా పర్వాలేదు అన్నారు. కానీ తెల్లారి మళ్ళీ కబురొచ్చేది, మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకోము అని. ఇల్లరికానికి కూడా 2-3 వచ్చారు, వాళ్ళు అదే మాట చెప్పారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇప్పుడు పెళ్ళి అంటే ఎగురుతుంది దివ్య అన్నది రాములమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. ఆ మాటలు విన్న వసంత, అక్క మీకెవరన్నా పగవాళ్ళెవరన్నా ఉన్నారా అని అడిగింది వసంత. రాములమ్మ, మాకు ఎవరూ పగవాళ్ళు లేరమ్మా, మేము ఎవరితోటి ఏ గొడవ పెట్టుకోలేదు, మాకు అందరూ చుట్టాలే, మాకు పగవాళ్ళంటూ ఎవరూ లేరు అన్నది రాములమ్మ. కానీ ఈ సంబంధాలు ఎవరో కావాలని చెడగొట్టారక్క అన్నది వసంత. కృష్ణ మదిలో కూడా అదే మెదులుతుంది. తను పైనకి అనలేదు, వసంత అనేసింది. ఏమోనమ్మా, తెలివంది ఎవరినంటాము అన్నది రాములమ్మ. కృష్ణకి ఏదో మదిలో మెదిలింది. కొంపదీసి దివ్యనే చెడగొట్టలేదు కదా. ఆ ఆలోచన రాగానే
చీచి, తన సంబంధాలు తనెందుకు చెడగొట్టుకుంటుంది అనుకుంది. ఆహా, లేదు, తన మనసు ఒప్పుతలేదు. రిషి పేరు ఎత్తినప్పుడల్లా తన కళ్ళల్లో ఏదో ఆనందం, ఏదో బాధ. కృష్ణి ప్రేమించిందా దివ్య? మరి రిషి దివ్యను ప్రేమించాడా? ఇద్దరూ ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఒకవేళ రిషి దివ్యను ప్రేమించకపోతే, దివ్య ఒకతే రిషిని ప్రేమిస్తే ఆ ప్రేమకు ఫలితం ఏముంటుంది? శూన్యమే కదా. ఏమో, తల గిర్రున తిరిగిపోయింది కృష్ణకి, బరువెక్కిపోయింది. తను అక్కడి నుంచి లేచి తన రూమ్లోకి వెళ్ళి బల్ల మీద అలా వాలిపోయింది. సమయం ఎంతైపోయిందో కూడా తెలియదు కృష్ణకి. దివ్య వచ్చి లేపేదాకా తెలియదు టైము 8 అయిందని. ఏంటే ఇంత మొద్దు నిద్ర? 8 అవుతుంది రాత్రి, తినవా అన్నది. ఏంటి టైం 8? నేను పడుకున్నానా అన్నది కృష్ణ. లేదే. నువ్వు యోగ నిద్రలోకి వెళ్ళిపోయావే అన్నది దివ్య. సరే లేవే, వెటకారం ఎందుకు అంటూ లేచి కూర్చుంది కృష్ణ. సరే దా అన్నం తిందాము అన్నది దివ్య. ఉండు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసి వస్తాను అంటూ నైట్ డ్రెస్ తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయింది. కృష్ణ పొద్దుట సాయంత్రం స్నానం చేస్తుంది. స్నానం చేసి వచ్చి భోజనం తిని కాసేపు వాకింగ్ చేసి వచ్చి పడుకున్నారు. తెల్లారి యథాలాపంగా తను స్కూల్కి వెళ్ళింది. దివ్య డొక్కు స్కూటీ వేసుకొని పొలానికి వెళ్ళింది. క్లాస్లో కూర్చున్నాక సీను ఎక్కడున్నాడా అని చూసింది కృష్ణ. సీను కళ్ళు ఉబ్బి ఉన్నాయి. బహుశా నిన్న మొత్తం ఏడ్చి ఉంటాడు. పాపం, అతన్ని చూస్తే చాలా జాలి వేసింది కృష్ణకి. కానీ తను ఆర్చలేదు, తీర్చలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. తను కూడా కాసేపు బాధపడింది. చూస్తుంటే 2-3 రోజులు గడిచేపోయాయి. మరుసటి రోజు స్నానం చేసి టిఫిన్ చేసి బ్యాగ్ పట్టుకొని బయలుదేరింది కృష్ణ. 2-3 గల్లీలు దాటాక బుయ్యమంటూ స్పీడ్గా పక్క నుంచే పోయింది ఒక బుల్లెట్ బండి. ఎంత స్పీడ్గా పోయిందో అంతే స్పీడ్గా బ్రేక్ వేసింది. నిజంగా ఆ బ్రేకుకి ఉల్టా పుల్టా అయి పడిపోతుంది ఆ బైకు. ఎంతో నేర్పు ఉంటే కానీ ఆ బండి అనేది కంట్రోల్ చేయగలరు. బండి ఆగింది. బండి మించి ఒక వ్యక్తి దిగాడు. 6 అడుగుల అందగాడనే చెప్పుకోవచ్చు. చురుకైన చూపులు, మెడలో వేలు మందాన ఉండే గొలుసు, ఒక చేతికి బ్రాస్లెట్, ఇంకో చేతికి వాచ్, నీట్గా టక్కు చేసుకొని ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని స్టైల్గా నిల్చున్నాడు ఆ వ్యక్తి. కృష్ణని కింది నుంచి మీది దాకా చూశాడు. కృష్ణకి అర్థం కాలేదు. ఎవరు మీరు అన్నది కృష్ణ. ఇంతకీ మీరెవరు? భువి నుండి దివికి దిగి వచ్చిన అప్సరసన అన్నాడు కృష్ణని మింగేసేలా చూస్తూ. కృష్ణకి ఆ మాటలు నచ్చలేదు. తన చూపులు కూడా నచ్చలేదు. తినేసేలా గుచ్చుకునేలా ఉన్నాయి ఆ చూపులు. నేను ఎవరైతే మీకెందుకు, మీరు పక్కకు తప్పుకోండి అన్నది కృష్ణ. ఆహా, మా ఊర్లో ఇంత అందమైన అమ్మాయి వచ్చిందని, ఊర్లో తిరుగుతుందని నాకు తెలియదే అన్నాడు ఆ వ్యక్తి. నేను ఊర్లో తిరగడానికి రాలేదు, నా పని మీద నేను వెళ్తున్నాను, మీరు పక్కకు తప్పుకోండి అన్నది. ఆహా, అడ్డు వచ్చి మీ పేరేంటి అన్నాడు అతను. పేరు చెప్పేదాకా వదిలేలా లేడు అంటూ నా పేరు మాంకాళి అన్నది. ఓ అవునా, మహంకాళి అమ్మా తల్లి అంటూ దండం పెట్టాడు. చిరాకొచ్చింది కృష్ణకి. మీరెక్కడుంటారు అన్నాడు మళ్ళీ ఆ వ్యక్తి. నేను ఎక్కడుంటే మీకెందుకు అన్నది కృష్ణ కోపంగా. ఏమీ లేదు, మీ ఇంటి చుట్టూ జపం చేద్దామని అన్నాడు పకపక నవ్వుతూ. కృష్ణకి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకి వెళ్ళడానికి ప్లేస్ ఇవ్వట్లేదు. అడ్డుగా నిల్చుంటున్నాడు. కుడివైపు పోతున్నట్టు చేసి వెడమ వైపు తిరిగి వెళ్ళిపోయింది కృష్ణ. అది చూసిన అతను ఆహా అంటూ కృష్ణ వెనకాలే వెళ్ళాడు ఫాలో అవుతూ. కృష్ణ గబా స్కూల్ లోపలికి వెళ్ళింది ప్రిన్సిపాల్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడం కోసము.
తను బైక్ బయట పెట్టేసి తన ఎంబటే వెళ్ళాడు ప్రిన్సిపాల్ రూమ్లోకి. అతనిని చూసిన ప్రిన్సిపల్ చైర్లో నుంచి లేచి, నమస్తే బాబు, బాగున్నావా అన్నాడు ప్రిన్సిపాల్ వినయంగా. కృష్ణ ఆశ్చర్యంగా చూసింది. కంప్లైంట్ ఇద్దామని వచ్చింది, కానీ కంప్లైంట్ ఇవ్వకుండానే అయ్యింది అనుకుంది. ఇంతకి తనెవరో అర్థం కాలేదు కృష్ణకి. కృష్ణనే పదే పదే చూస్తున్నాడు అతను. అది గమనించిన ప్రిన్సిపాలు, అమ్మ నువ్వు క్లాస్లోకి వెళ్ళిపో అన్నాడు ప్రిన్సిపాలు. తను క్లాస్లోకి వెళ్తుంది. అంతలో ప్రిన్సిపల్ గారు, చెప్పు వంశీబాబు, నాన్నగారు బాగున్నారా అన్నాడు ప్రిన్సిపాలు. వంశీ అన్న పేరు విని షాక్ అయిపోయింది కృష్ణ. కొంపదీసి సీను వాళ్ళక్కని కడుపు చేసి చనిపోయేలా చేసింది ఈ మహానుభావుడేనా? అసహ్యం వచ్చింది కృష్ణకి. చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ బుద్ధి మాత్రం వంకర బుద్ధి అనుకుంది కృష్ణ. ప్రిన్సిపాల్తో వంశీ ఇలా అన్నాడు, ఇంతకుముందు ఇక్కడ నిల్చుందే తను ఎవరు అన్నాడు వంశీ. తను కొత్తగా వచ్చిన టీచరు అన్నాడు ప్రిన్సిపాలు. ఓ పేరేంటో అన్నాడు వంశీ. పేరు పేరు అన్నాడు. పేరే, ఏం పేరు అన్నాడు గట్టిగా. ఆ పేరు కృష్ణప్రియ అన్నాడు ప్రిన్సిపాల్. ఓ మనిషికి తగ్గట్టుగా పేరు చాలా బాగుంది, కృష్ణప్రియ. ప్రియా అంటూ లేచి కృష్ణ ఉన్న క్లాస్లోకి వెళ్ళబోయాడు. అడ్డు వచ్చిండు ప్రిన్సిపల్. క్లాసు జరుగుతుంది బాబు, దయచేసి మీరు వెళ్ళండి అన్నాడు వేడుకుంటూ. సరే అంటూ ముందుకు వెళ్ళి ఆగాడు. వంశీని చూసిన నళిని ఏ పని లేకపోయినా ఈ క్లాస్లో నుంచి ఆ క్లాస్లోకి, ఆ క్లాస్లో నుంచి ఈ క్లాస్లోకి బిజీగా తిప్పుకుంటూ కులుక్కుంటూ వెళ్తూ ఉంది. అది గమనించనే లేదు వంశీ. బహుశా కృష్ణని చూడకపోతే నళినినే పదే పదే చూసేవాడు వంశీ. స్కూల్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. కృష్ణ కూడా వెళ్తుంది. పొద్దుట కనిపించిన దారిలోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు వంశీ. అలా వెయిట్ చేస్తాడని అనుకోలేదు కృష్ణ. మళ్ళీ అడ్డు వచ్చాడు. వావ్, నీ పేరు ఎంత బాగుంది, ఇంత అందమైన పేరు పెట్టుకొని మహంకాళి మాంకాళి అని చెప్తావా కృష్ణప్రియ? వావ్ ప్రియ, ఎంత బాగుంది అన్నాడు వంశీ. చూడండి, మీరు కొంచెము ఎక్స్ట్రా చేస్తున్నారు, నా దగ్గర అలాంటివి సాగవు అన్నది కోపంగా. ఓ మీరు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నారు అన్నాడు వంశీ. ఇంతలోనే ఎక్కడి నుంచో ఒక రాయి ఫోర్సుతో వచ్చి వంశీ నుదుటికి తగిలి చిన్నగా గాయమయ్యి బ్లడ్ వస్తుంది. గబుక్కున కర్చీఫ్ తీసి అడ్డు పెట్టుకొని చుట్టుపక్కల చూశారు. ఎవరబ్బా రాయితో విసిరింది అంటూ కోపంగా చూశాడు. కృష్ణ కూడా చుట్టుపక్కల చూసింది, అంత ఫోర్స్తో రాయి వచ్చి కొట్టుకోవడం ఏంటా అని. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. రిషి కొంచెం ముందుకెళ్ళి అటూ ఇటూ చూశాడు. అంతలోపే తప్పించుకొని వెళ్ళిపోయింది కృష్ణ. వెనకకి తిరిగిన కృష్ణ కనిపించలేదు. ఓహ్ షట్, తను వెళ్ళిపోయింది. తను ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు వంశీకి. దెబ్బ తగిలిన దగ్గర గట్టిగా పట్టుకొని అటూ ఇటూ చూశాడు. ఎవరన్నా రాయి తీసుకొని కొడితే గానీ ఇంత గట్టిగా తగలదు, కానీ ఎవరూ కనిపించట్లేదు. రాయి ఎగిరి ఇంత గట్టిగా అయితే తగలదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. గబా పెద్ద పెద్ద అడుగులేస్తూ ఇంట్లోకి వచ్చింది దమ్ము పడుతూ కృష్ణ. అది చూసిన దివ్య, ఏమైందే అట్లా కంగారు పడుతున్నావు అన్నది దివ్య. మరే ఆ వంశీగాడు నా వెంబట పడుతున్నాడే అన్నది. ఏంటి, ఆ వంశీగాడు నీ వెంబట పడుతున్నాడా అన్నది కంగారు పడుతూ. నువ్వేం కంగారు పడకలే, తప్పించుకు పారిపోయేసి వచ్చాను, కానీ రాయి తీసుకొని ఎవరో గట్టిగా కొట్టారే, నుదుట దెబ్బ తాకి బ్లడ్ వచ్చింది అన్నది కృష్ణ. ఏంటి, రాయి తీసుకొని కొట్టారా, ఎవరు అన్నది దివ్య. ఏమోనే,
నా వెనకాల వచ్చింది ఎవరా అంటూ కాసేపు ఆలోచించింది. వెనకాల ఉన్నది సీను, శేఖరే. కొంపదీసి సీను రాయి తీసుకొని వాణ్ణి కొట్టాడా? ఒకవేళ సీను కొట్టాడని తెలిస్తే పరిస్థితి ఏంటి? భయపడింది కృష్ణ. బుల్లెట్ బండి అక్కడక్కడే తిరుగుతున్న శబ్దము. బహుశా కృష్ణ ఎక్కడుందా అని వెతుకుతున్నట్టున్నాడు ఆ వంశీ. పట్టిన పట్టు వదలకుండా మొండివాడిలా ఉన్నాడు అనుకుంది కృష్ణ. ఒక్కరోజు 2 రోజులంటే తప్పించుకు రాగలము, వానికి ఏదో ఒక బుద్ధి చెప్పాల్సిందే అనుకుంది గట్టిగా. ఆ రోజు నైటు వసంత, కృష్ణ నాన్నకి ఫోన్ చేసి పిలువు, ఈ ఆదివారము వెళ్ళిపోతాను, మన ఇద్దరము పడి వీళ్ళ ఇంట్లో తినడము అంత మంచిగా అనిపించటం లేదు అన్నది వసంత. సరేనమ్మా, నాన్నకి ఫోన్ చేస్తానులే, నాన్న సండే వచ్చి తీసుకెళ్ళిపోతాడు అన్నది. అంతలో భాస్కర్ రావు ఫోన్ చేశాడు. రోజు కృష్ణతో మాట్లాడంది తను ఉండనే ఉండడు. అమ్మని ఆదివారము తీసుకెళ్ళు నాన్న, అమ్మ వస్తుందంట అని చెప్పింది కృష్ణ. సరేనమ్మా, ఈ ఆదివారం అయితే వచ్చేస్తాను, ఇక 2 రోజులే ఉంది కదా అన్నాడు భాస్కర్ రావు. చూస్తుంటే సండే వచ్చేసింది. భాస్కర్ రావు, రాము తొందరగానే వచ్చేశారు పొద్దుటే. వాళ్ళకి చాయ్ పెట్టుకొని తీసుకొచ్చింది. అన్నట్టుగానే చెంబు నిండా తీసుకొచ్చింది రాములమ్మ. గుటకలు వేస్తూ తాగాడు రాము. అది చూసిన రాములమ్మ, రాము నీకు చెంబు చాయ్ చాలా, లేకపోతే బిందె నిండా తీసుకురానా అన్నది నవ్వుతూ. అమ్మా మీది పెద్ద మనసు, చాలా బాగుంది చాయ్. గుటకలు వేస్తూ తాగాడు చాయ్. చూస్తుంటే భోజనం టైం అయ్యింది. గడ్డ పెరుగు వేసుకొని కడుపు నిండా తిన్నాడు భాస్కర్ రావు. నిజానికి చెప్పాలంటే అలాంటి పెరుగు టేస్టు పల్లెటూరులోనే దొరుకుతుంది. సిటీలో మాత్రం మనం ఎక్కడ చూసినా ఇలాంటి టేస్టు, ఇలాంటి పాలు ఎక్కడా దొరకవు. వసంత వెళ్ళడానికి బట్టలన్నీ సదురుకొని రెడీ అయ్యింది. అంతలో రాములమ్మ 5-6 రకాల కూరగాయలు, ఒరుగులు 2 బ్యాగు నిండా పట్టుకొని వచ్చింది. అయ్యో ఎందుకక్క ఇవన్నీ అన్నది వసంత. చూడు చెల్లి, ఇవి ఇప్పుడు వండుకో, ఈ ఒరుగులు ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు వండుకో, చాలా బాగుంటుంది అన్నది రాములమ్మ. ఆమె ఆత్మీయతకి, అనురాగానికి ఎంతో ముగ్ధురాలైపోయింది. వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో, ఏమిస్తే రుణం తీరుతుందో అర్థం కాలేదు వసంతకి. సరే అక్క, సరే దివ్య, కృష్ణ వెళ్ళొస్తాము, ఎప్పుడు ఏ అవసరం ఉంటే అప్పుడు ఫోన్ చేయండి అంటూ వెళ్ళిపోయారు వసంత, భాస్కర్ రావు. వాళ్ళు వెళ్తూ ఉంటే అలాగే గుమ్మం దగ్గర కూర్చుండిపోయారు కృష్ణను, దివ్య, రాములమ్మ. దివ్య వాళ్ళ ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ముసలామే, కొడుకు, కోడలు, మనవరాలు హాస్టల్లో కాలేజ్ చేస్తుంది. రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. ముసలామె కొడుకు చాలా పని చేస్తాడు. ఎంత పని చేస్తాడో అంత తాగి వస్తాడు. పెళ్ళాన్ని వచ్చి కొడుతూ ఉంటాడు. అడ్డుపోయిన ముసలామని తిడతా ఉంటాడు. ఇలా రోజు జరిగే పనే అది. చూస్తుంటే సాయంత్రం అయింది. సావిత్రమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది దివ్యకి. ఈరోజు పట్టుబట్టి కూర్చుంది కృష్ణని తీసుకుపోవడానికి దివ్య. తప్పదన్నట్టుగా దివ్యంబట్టి వెళ్ళిపోయింది కృష్ణ. పెద్ద గేటు లోపల రకరకాల పూల మొక్కలు, వేరే దేశం నుంచి కూడా తీసుకొచ్చిన మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఎడమవైపు పెద్ద వాటర్ ఫౌంటైను, కుడివైపు బోలెడన్ని పూల మొక్కలు. డోర్ తీసుకొని లోపలికి వెళ్తే పెద్ద ఖరీదైన సోఫా సెట్టు, గోడల మీద రకరకాల ఆయిల్ పెయింట్స్, ఖరీదైనవి, ఎటు చూడు ఖరీదైన వస్తువులు. ఎడమవైపు కిచెను, పూజ రూము. కిచెన్కి ఆనుకొని ఉన్నాయి పైనకి వెళ్ళే స్టెప్సు. దాని పక్కనే 3 గదులు. ఆ పక్కనే దివాన్ కాట్ చుట్టూ ఖరీదైన చైర్సు. దివాన్ కాట్ మీద కూర్చుంది ఒక పెద్దామె.
తెల్లగా దొండపండులాగా ఉంది. పిల్లి కళ్ళు, పింకు పెదాలు, ఎత్తైన మనిషి. చూస్తుంటేనే ఎంతో అందంగా కనిపించింది. కృష్ణ మదిలో ఒకటి మెదిలింది. ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే అప్పట్లో ఎలా ఉందో అనుకుంది కృష్ణ. కృష్ణని పరిచయం చేసింది దివ్య. నమస్కారం అమ్మమ్మ అంటూ వినయంగా నమస్కారం పెట్టింది కృష్ణ. ఓ గుడ్ అమ్మా. ఏం పేరు, ఎక్కడ మీది, అవన్నీ విశేషాలు అడిగింది ఆ పెద్దావిడ. అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పింది ఓర్పుగా కృష్ణ. అది చూసిన ముసలామె చాలా సంతోషపడింది. కృష్ణని అలా చూస్తూ ఉండిపోయింది. అంతలో పెద్దావిడ కొడుకు వచ్చాడు. సూర్యనందన్ సేమ్ ఆ పెద్దామలాగానే ఉన్నాడు. పిల్లి కళ్ళు, 6 అడుగుల పైన, చామన ఛాయ. తల్లి కలర్ రాలేదు, బహుశా తల్లి కళ్ళైతే వచ్చాయి. చాలా అందంగా ఉన్నాడు. కృష్ణని చూసి ఎవరి అమ్మాయి అని అడిగాడు దివ్యను చూస్తూ. తను ఈ ఊరికి వచ్చిన టీచరు, మా ఇంట్లోనే ఉంటుంది, పేరు కృష్ణప్రియ అన్నది. వినయంగా లేచి నమస్కరించింది కృష్ణప్రియ. ఓ గుడ్ అమ్మా, కూర్చో అన్నాడు సూర్యానందన్. అంతలో సావిత్రమ్మ కోడలు జానకమ్మ వచ్చింది. లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంది. తను వాటరు టాబ్లెట్లు తీసుకొని ఆ పెద్దావిడ దగ్గరికి వచ్చింది. అత్తమ్మ ఈ టాబ్లెట్లు వేసుకో అంటూ ఇచ్చింది. కృష్ణను చూసి ఎవరి అమ్మాయి అని అడిగింది దివ్యని. తను ఈ ఊరికి వచ్చిన కొత్త టీచరు, తన పేరు కృష్ణప్రియ, మా ఇంట్లోనే ఉంటుంది అన్నది. కృష్ణ లేచి వినయంగా నమస్కరించింది. ఓ అవునా తల్లి, కూర్చో అన్నది జానకమ్మ. వారు అందరూ కృష్ణతోటి చక్కగా మాట్లాడారు. ఎక్కడా పైసా గర్వము కనిపించనే లేదు కృష్ణకి. జానకమ్మ కిచెన్ రూమ్ వైపు చూస్తూ, లక్ష్మమ్మ అందరికీ జ్యూస్ తీసుకురా అని ఆర్డర్ వేసింది. 5 నిమిషాలలో జ్యూస్ పట్టుకొని వచ్చింది పనామె. చిక్కటి జ్యూసు చాలా టేస్టీగా ఉంది. తాగాక గార్డెన్లోకి వెళ్ళారు ఆ పెద్దావిడ, దివ్య, కృష్ణ. ముసలామెకి 70 సంవత్సరాలు అయినా కట్టెపట్టుకొని గట్టిగా నడుస్తుంది. గార్డెన్లోకి పోయినాక కృష్ణకి మతిపోయినంత పని అయింది. నిజంగా రకరకాల పూల మొక్కలు, కింద మెత్తటి గ్రాసు, అక్కడి నుండి వస్తున్న చల్లటి గాలి, పూల నుంచి వస్తున్న సువాసనలు మత్తెక్కిస్తున్న ప్రదేశమనే చెప్పుకోవాలి. అక్కడి వాతావరణము చాలా బాగుంది. ఒక దగ్గర కూర్చొని జోక్స్ వేసుకుంటూ ఉన్నారు ముగ్గురు. ముసలామని చూసి కృష్ణ అన్నది, అమ్మమ్మ నువ్వు ఇప్పట్లోనే ఇంత అందంగా ఉన్నావంటే అప్పట్లో ఇంకెంత అందంగా ఉన్నావో, చాలామంది పడిపోయి ఉంటారు నిన్ను చూసి అన్నది కృష్ణ. ఎంతమంది పడిపోయినా నేను మాత్రం ఒక్కరికే పడిపోయాను, అతన్నే పెళ్లి చేసుకున్నాను అన్నది నవ్వుతూ. కృష్ణను చూసి ముసలామె కూడా సెటర్లేసింది. నిన్ను చూసి కూడా చాలామంది పడిపోయి ఉంటారు మనమరాలా అన్నది. అవును అమ్మమ్మ, చాలామంది పడిపోయారు, పాపం దెబ్బలు కూడా తాకాయి అన్నది చమత్కారంగా కృష్ణ. ఆ మాటలకి ముగ్గురు పక్కా నవ్వుకున్నారు. అలా ఎంతసేపు ముచ్చట్లు పెట్టుకున్నారో తెలియదు, చాలాసేపే కూర్చున్నారు. చీకటయింది. ముసలామెకి గుడ్ నైట్ చెప్పి ఇంటికి వచ్చి భోంచేసి కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంది కృష్ణ. కృష్ణ దగ్గరికి బెడ్షీట్ తీసుకొని వచ్చింది దివ్య. నీ పక్కన పడుకోవచ్చానే అన్నది దివ్య. తప్పకుండా, నేను ఒక్కదాన్నే అయిపోయానని ఫీల్ అవుతున్నాను, నాకు తోడుగా నువ్వు వచ్చావు, థ్యాంక్స్ అన్నది కృష్ణ. దీంట్లో థ్యాంక్స్ ఏముంది, ఈరోజు నుంచి మనమిద్దరము పడుకుందాము అన్నది. ఇదే సరైన సమయము అనుకొని దివ్యను చూస్తూ అడిగింది కృష్ణ. దివ్య, నిన్నొకటి అడుగుతానే, నిజం చెప్తావా అన్నది కృష్ణ. నీ దగ్గర దాపరికమేముందే, నిజమే చెప్తాను అడుగు అన్నది దివ్య.
నువ్వు రిషిని ప్రేమిస్తున్నావా అన్నది కృష్ణ. ఆ మాటలకి చటుక్కున కృష్ణను చూసింది దివ్య. దివ్య కళ్ళల్లోకే చూసింది కృష్ణ. కాసేపు మౌనంగా ఉండి, అవునే, అతన్ని నేను ప్రేమించాను అన్నది దివ్య. మరి రిషి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అన్నది కృష్ణ. రిషి నన్ను ప్రేమించటం లేదు, నేనే రిషిని ప్రేమిస్తున్నాను అన్నది దివ్య. వన్ సైడ్ లవ్వా, అది వేస్టే అన్నది కృష్ణ. అది వన్ సైడా టూ సైడ్సా అని నేను ఆలోచించలేదే. అతన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను. సమ్మర్లో వాళ్ళ తాత దగ్గరికి వచ్చేవాడు, అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళము. చిన్నగా ఉన్నప్పుడు ఇష్టపడ్డాను, పెద్దయ్యాక అతన్ని ప్రేమించాను అన్నది దివ్య. ఆ మాటలు విన్నాక కృష్ణ అన్నది, అవును, వచ్చిన సంబంధాలన్నీ కొంపదీసి నువ్వే చెడగొట్టావా ఏంటి అన్నది. అయోమయంగా చూస్తూ, నీకెలా తెలిసే అన్నది దివ్య. నాకు అలా తెలిసిపోతూ ఉంటాయిలే అన్నది కృష్ణ. చెప్పు, నిజం చెప్పు, నువ్వే చెడగొట్టావా అన్నది కృష్ణ. అవునే అన్నది దివ్య. ఏంటే పిచ్చి పనులు, నీ జీవితానికి నువ్వే మంట పెట్టుకుంటున్నావా అన్నది కృష్ణ. లేదు కృష్ణ, నేను చెప్పే మాటలు వింటే నువ్వు షాక్ అయిపోతావు అన్నది కృష్ణ. ఏంటే ఆ మాటలు? ఈ కాలంలో చెట్టాపట్టాలు వేసుకొని చెట్లు పుట్టలెంబటి తిరుగుతూ, సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ, పెళ్ళి అనే వరకే నీ దారి నీది, నా దారి నాది అంటూ వెళ్ళిపోతున్న ఈ కాలంలో నువ్వు అతన్ని ప్రేమించాను, అతనే నా సర్వస్వం అంటున్నవేంటే అన్నది కృష్ణ. అతనికి నా మనసే కాదే, సర్వస్వం కూడా ఇచ్చాను అన్నది దివ్య. ఆ మాటలకి దిమ్మ తిరిగిపోయింది కృష్ణకి. ఏంటే, ఏమన్నావు అన్నది కృష్ణ. అవునే, అతనికి నా సర్వస్వము అర్పించాను. ఆ గుండె బరువు ఇప్పటికీ నేను మోస్తున్నాను. ఎవరికి చెప్పుకోవాలో ఏంటో తెలియక నాలో నేనే బాధపడుతున్నానే అంటూ ఏడ్చేసింది దివ్య. ఏ దివ్య, ఏడవకు, ఏం జరిగిందో నాతో చెప్పు. నీ బాధ నేను కూడా పంచుకుంటానే, నా మీద నమ్మకం ఉంటేనే చెప్పు అన్నది కృష్ణ. చెప్తానే, నీగాక ఇంకెవరికి చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టింది దివ్య. దివ్య రిషి ప్రేమించుకోలేదు, అయినా వాళ్ళు కలిశారు. ఎలా కలిశారో నెక్స్ట్ భాగంలో చెప్పుకుందాము. అలాగే వంశీకి కృష్ణ బుద్ధి చెప్పిందా లేదా అది కూడా నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాము.